గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీలత శ్రీనివాస్. ఈ వెస్టర్న్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైనర్కి నేను మీ అందరి ముందు ఈ మైక్ పట్టుకొని మాట్లాడడానికి కారణం కర్త కర్మ క్రియ మై గ్రేట్ మెంటర్స్ మిస్టర్ ధనలక్ష్మి శంకర్ గారు అండ్ ఎంఎస్ఆర్ గురువు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. బిఫోర్ ఫెస్టివ్ నేను ఒక గవర్నమెంట్ టీచర్ కావాలి అని చదువుతున్న సమయంలో 2022 డిసెంబర్లో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. అదే 2022 డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తాయి. కొత్త గవర్నమెంట్ వచ్చినా ఉన్న గవర్నమెంట్ అలాగే కంటిన్యూ ఉన్న జాబ్స్ అనేవి నోటిఫికేషన్స్ వస్తాయి అనే సమయంలో వెస్టర్న్ ప్లాట్ఫామ్ నా దగ్గరకు వచ్చింది. నా సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే జాబ్ వస్తే నేను సెటిల్ అవుతా, రాకపోతే మళ్ళీ ఎక్కడేసిన బొమ్మడి అక్కడే ఉన్నట్టు పాత విసరాట్లాగా నా పొజిషన్ ఉంటుంది. అట్లాంటి టైంలో వెస్టర్న్ ప్లాట్ఫామ్ నాకు పరిచయం అయింది. నాకేమో జాబ్ మీద డువాడై లాగా యుద్ధం సాగుతుంది. ఇక్కడేమో వెస్టర్న్ సభలో మీటింగ్ ఉంది రండి అని పిలుస్తారు. ఎంతమంది వస్తారు? వస్తారా? రారు కదా. నేను కూడా చాలా సార్లు సతాయించి మినిమం 4 నెలలు సతాయించిన, కానీ నా వెంబడి పడిన మా అప్లైర్ ఏం చేసింది అని అంటే జోలిగా తిరిగినట్టే తిరిగింది నా ఫోన్లో. గుడ్ మార్నింగ్, ఒక మీటింగ్ అటెండ్ అని చాలా సార్లు ఫోన్ చేసింది. బట్ నాకున్నదేమో ఈ ఉద్యోగం పోతే మళ్ళీ నా లైఫ్ అనేది జీరో అవుతుంది అనే పొజిషన్లో నేనున్నా. బట్ నా అదృష్టం బాగుండి 10వ తారీఖు స్టేటస్ నేను చూసిన అండి. చూసిన మీరు ఎవరైనా 10వ తారీఖు వెస్టర్న్ లీడర్ స్టేటస్ చూడండి. ఆ స్టేటస్ చూసిన తర్వాత అందులో నాకు కనెక్ట్ అయిన చెక్ 10th క్లాస్ చదివిన ఉమెన్ 3,54,000 తీసుకుంటుంది అని. థ్యాంక్ యూ. 10వ తరగతి చదివి 3,54,000 ఎట్లా తీసుకుంటారు? నాకు కావాలి అని చెప్పి నేను మా అప్లైనర్కి ఫోన్ చేస్తే నీకు చెప్పి అంత బ్రెయిన్ కానీ అంత పెద్ద పొజిషన్ కానీ నాది కాదు, ఒక మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పింది. అదే అండి నా జీవితంలో నన్ను మార్చిన ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. సో మిస్టర్ ధనలక్ష్మి శంకర్ గారి యొక్క నల్గొండ డిఎస్సిపి మీటింగ్. నిజంగా ఆ రోజు నేను ఆ మీటింగ్ అటెండ్ కాకపోతే ఈ రోజు మీ అందరి ముందు నిలబడడానికి కాకపోయేదాన్ని. సో థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. ఆ రోజు నేను విన్నది ధనలక్ష్మి మాటల్లో నేను చదివింది 10వ తరగతే కానీ 40,000 మంది ఆడపిల్ల కుటుంబంలో జీవితాన్ని ఇచ్చిన దీపం వెలిగించిన అని చెప్పి నాకు అర్థం కాలేదు అసలు ఏం జీవితమో అని చెప్పేసి. కానీ మేడం యొక్క మాటలు మొత్తం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే వెస్టర్న్ ప్లాట్ఫామ్ పట్టుకుంటే నాకు నా కుటుంబానికి అండగా ఉంటుంది అనే ధైర్యంతో మేడం ఇచ్చిన మాటలతో సపోర్ట్తో నిలబడడం జరిగింది. నా ఫస్ట్ ఇన్కమ్ 264 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 1,12,512 రూపాయలు. థ్యాంక్ యూ. సో లీడర్స్, నేను త్రూ వెస్టర్న్ తీసుకున్న టోటల్ ఇన్కమ్ 30 lakhs ప్లస్ అండి. మొత్తం 30 లక్షలు తీసుకొని ఒక 10 గుంటల పొలం, మా అమ్మ నాన్న నా కన్నుకు ఒక ఎకరం ఇస్తే దాంతో పాటు ఒక 10 గుంటల పొలం తీసుకొని నా పేరు మీదుగా వెస్టేజ్ నుంచి తీసుకున్న అమౌంట్ తోటి సొంత ప్రాపర్టీ అనేది నా సొంతం అయ్యింది. నెక్స్ట్ నా పిల్లలిద్దరికి ఇంటర్నేషనల్ స్కూల్లో పర్ ఇయర్ ఇన్కమ్ 5 lakhs త్రూ వెస్టేజ్ డబ్బుతో నేను మా ఇద్దరు పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాను. అండ్ అలాగే లీడర్స్, నేను ఎందుకు దీన్ని పట్టుకున్నా అంటే ఉద్యోగం అనేది జీవితాన్ని మారుస్తుంది అని చెప్పేసి ఎవరైనా నమ్ముతోళ్ళు ఉంటే దయచేసి ఆ నమ్మకం అనేది బొమ్ము చేసుకొని వెస్టర్న్ బిజినెస్ని పట్టుకోండి. ఉద్యోగంలో మా సార్ ఉన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయీగా. ఇప్పుడు 13 years నుంచి మా సార్ గవర్నమెంట్ జీతం చేస్తున్నాడండి. కేవలం తన ఇన్కమ్ 40,000 మాత్రమే. బట్ నేను వెస్టర్న్ పట్టుకొని 2 సంవత్సరాలు అప్లైనర్స్ మెంటర్
టీచర్ అయితే సార్ నా క్వాలిఫికేషన్ ఎస్జిటి టీచర్ పోస్ట్ సార్. మీ అందరికీ తెలుసు, మీ పిల్లల్ని స్కూల్ చదివిస్తున్నారు కాబట్టి ఎస్జిటి టీచర్గా ఇన్ కేస్ నాకు ఒకవేళ జీత భత్యం కనుక నేను తీసుకుంటే 60,000. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ కేస్ నేను టీచర్గా అక్కడే ఉండి ఇంకొక 10 సంవత్సరాలు, నా సర్వీస్ 30 సంవత్సరాలుగా నేను చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగంలో. ఒకవేళ 30 సంవత్సరాలు అక్కడ నా కాంజెక్టులు బాగుండి, నా ఒంట్లో రక్తం బాగుండి, నాకే కరోనా లాంటి రోగం రాకపోతే నా జీతం 1,00,000 అవుతుందో కాదో తెలియదు. గ్యారెంటీ ఇస్తానా? దరిద్రమైనది కదా. ఉందా?